ఒక న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు. తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలోనే న్యాయవాదుల పైన విపరీతమైన దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా గాని న్యాయవాదుల మీద ఇటువంటి దారుణాలు ఒడిగొడతా ఉన్నారని చెప్పేసి మనం ఎప్పటినుంచో చూస్తా ఉన్నాం. అసలు ఏం జరిగిందనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక న్యాయవాదిని కాల్చి చంపారన్నమాట. ఆ తర్వాత బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బైక్ కొంతసేపు స్టార్ట్ కాలేదు. సో, స్థానికులు సమీపిస్తుండడంతో ఆ హంతకులు ఆందోళన చెందారు. చివరకు బైక్ స్టార్ట్ కావడంతో వారిద్దరూ పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. బైక్ దిగిన వ్యక్తి మార్నింగ్ వాక్ చేస్తున్న 45 ఏళ్ల సీనియర్ న్యాయవాది రాజీవ్ సింగ్ వద్దకు వెళ్ళాడు. చేతిలోని నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ల గాయాల వల్ల ఆ న్యాయవాది అక్కడికక్కడే మరణించాడు. కాగా న్యాయవాది రాజీవ్ సింగ్‌ను కాల్చి చంపిన తర్వాత ఇద్దరు హంతకులు బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బైక్‌పై కూర్చున్న వ్యక్తి దానిని స్టార్ట్ చేసేందుకు పలుమార్లు కిక్ చేశాడు. అయినప్పటికీ బైక్ స్టార్ట్ కాలేదు. ఇంతలో స్థానికులు వారిని సమీపించసాగారు. ఇది చూసి ఆ హంతకులు ఆందోళన చెందారు. మరోవైపు కాల్పులు జరిపిన వ్యక్తి ఆ బైక్ కిక్కు కొట్టేందుకు ప్రయత్నించగా మరో వ్యక్తి గన్ చూపించి స్థానికులను బెదిరించాడు. చివరకు ఆ బైక్ స్టార్ట్ కావడంతో వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. సో, అయితే మాజీ గ్రామ సర్పంచ్ అయినటువంటి న్యాయవాది రాజీవ్ సింగ్‌పై గతంలో కూడా 2 సార్లు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో తనపై మళ్లీ దాడి జరగవచ్చని ఆందోళన చెందిన ఆయన ప్రాణ రక్షణ కోసం పోలీసులకు దరఖాస్తు సమర్పించినట్లు కూడా తెలుస్తోంది. కాగా న్యాయవాది రాజీవ్ సింగ్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తా ఉన్నారు. హంతకుల బైక్ కొంతసేపు మొరాయించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. చూసారు కదా! ఇక్కడ చూడండి ఒకసారి ట్విట్టర్‌లో వచ్చిందిది. ఈ ట్విట్టర్‌లో ఈ వీడియోని మీరు ఓపెన్ చేసి చూస్తే గనక ఇక్కడ దొంగలు ఏ విధంగా అతన్ని చంపిన తర్వాత స్టార్ట్ అవ్వట్లేదు. వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు పారిపోవడానికి అనే విషయాలు మీరు పూర్తిగా చూడొచ్చన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.